దిక్కు వాళ్ళ ఎవరు మీరే మేమమ్మ అని ఎప్పుడు చెప్పినాం బుజ్జి అగో ఇప్పుడేనా పతంగిలమ్మ పతంగిలు అనుకుంటా ఓవడుతుంది ఓహో నీకు అట్లా అర్థమైందా అవు అట్లానే అర్థమైంది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు బుజ్జమ్మ మేమన్నది పతంగులు అమ్మ అని కాదు మరి మేం పతంగులు తెచ్చినామమ్మా రారి కొనేరు అంటున్నాం మరి గిట్లా నువ్వు అందరికి అర్థమయ్యేటట్టు ఎట్లా అనమంటావు పతంగిలు తెచ్చినామమ్మ పతంగిలు కొంటారా అమ్మ పతంగిలు గిట్లా నువ్వు అందరికి అర్థమవుతుంది మేము ఎట్లన్నా అందరు అర్థం చేసుకుంటారు ఒక నువ్వే అర్థం కాని తిడుతున్నావేంది నేను కస్టమర్ని కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానం కస్టమర్ అంటే మాకు దేవుళ్ళతో సమానం కానీ నువ్వైతే మాకు దయ్యంతో సమానం ముందైతే నువ్వు ఇంట్లోకో మేము పోతాం అంటే ఇప్పుడు నాకు పతంగ అమ్మరా మీరు పతంగి కావాలంటే కొనుక్కొని పో కానీ లెక్చరర్ లెక్క మాకు క్లాసులు చెప్పకు మేము పోవాలి పోదురు కానీ ఎంత కొట్టు పతంగి 10 రూపాయలే నీకేం కావాలో ఏరుకో దా 10 రూపాయలేనా చీపే అవునవును అది కూడా నీ లెక్కనే అదే బుజ్జి అది కూడా నీ లెక్కనే అందంగా ఉందని అంటన్నా అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందు అయితే నాకు ఇదే కావాలి అయితే మాకు 10 రూపాయలు కావాలి సరే ఇదైతే ఇటీ నేను పైసలు తీసుకొస్తా అబ్బా అద్దు మమ్మీ నాకు చాలు అబ్బా అద్దు మమ్మీ నాకు చాలు అంటే అబ్బా నీదాన్ని కట్టమే ఉంది ఒక్క బుక్క తింటే నీకు ఏమైతుందిరా అబ్బా చాలు మమ్మీ మళ్ళా నేను అన్నం తింటే నాకు బిస్కెట్లు చాక్లెట్లు కడుపులో పట్టాయి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అయ్యో బిడ్డ అవి తినద్దురా ఆరోగ్యానికి మంచిది కావు మరి మరి మందు మంచిదేనా దాయి తాగుతలేడా అబ్బా నీదాన్ని పెద్ద తలకాయ నొప్పి ఉంది ఒక్క ముద్ద తినరా అబ్బా నాకు అద్దు మమ్మీ ఒక్క ముద్ద తిను నాకు అద్దు అరే కొడుకో ఇప్పుడు నువ్వు ఒక్క ముద్ద తినలేదు అనుకో నేను చంపుతా చిన్న పిల్లలని చంపుతా అంటావా తల్లిదండ్రులు పిల్లలని ప్రేమగా చూసుకోవాలి ఆ ప్రేమ ఇవ్వడితేనే ఎక్స్ట్రా చేస్తారు అన్నం తినమంటే ఓవర్ చేస్తారు అరే కొడుకా నువ్వు ఇప్పుడు ఇంత అన్నం తినకపోతే నీకు తన్నులు తప్పయ్యరా మరి నేను అన్నం తింటా గానీ నువ్వు కన్ను ముచ్చుకోవాలి ముచ్చుకో అగో ముచ్చుకో తెరుతున్నావు ముచ్చుకో బిడ్డ ఇంటికి ఎదురా నీ సంగతి చెప్తా పతంగులమ్మ పతంగులు పతంగులమ్మ పతంగులు పతంగులమ్మ పతంగులు అగ్గు 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 ఓ పోరి గట్లా అంటున్నావేంది అట్లా అంటేనే అత్తరు చున్నమ్మా అత్తరు మంచిగా కానీ తక్కువకి దమాని అట్లిస్తే లాభం వస్తుందా మరే అగో అనంగానే అగ్గోకిత్తం అయ్యింది మనం ఇచ్చే రేటుకే మనం ఇస్తాం అంతేగా ఏం అవసరం లేదు నువ్వు ఇంకోసారి అగ్గో అనకి ఏమన్నా నడే అగో ఓ పోరి నీకెన్నిసార్లు పని అగ్గో అగ్గో అనగాని నేను అన్నది అగ్గో కాదే అగో కస్టమర్ వస్తాడంటన్నా బాబురా ఏం కావాలి నాకు ఒక అడ్రస్ కావాలి అడ్రసా అది మేము అమ్మం మేము పతంగులే అమ్ముతాం ఓసి పిసరా నా అడ్రస్ అంటే అమ్మేది కాదే నువ్వేం చదువుకున్నావే బాగానే చదివినా 2nd క్లాస్ ఫెయిల్ అబ్బో ఏదో డిగ్రీ పాస్ అయినంత రేంజ్ లో చెప్పబడితివి అడ్రస్ చెప్పండి అమ్మా చెప్తాం గానీ ముందు అడ్రస్ ఏంటిదో చెప్తే చెప్తాం నాకు తెలియకనే మిమ్మల్ని అడుగుతాన్నా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య దొబ్బింది నీకు ఏంది చుట్టూ తిరుగుతారు కొంపది చంపుతారా ఏంది నిన్ను చంపితే మాకేమత్తది నువ్వు పిచ్చోన్వా మంచోన్వా అని చూస్తున్నాం సేమ్ డేలాగు నా పెళ్ళం కూడా గిట్లనే అంటది పొద్దుగా లేచేటో పోయింది అది చెప్పు అడ్రస్ అది ఇటువైంది చెప్పుర్రి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఓహో అదా నీ ముచ్చట నీ అట్లోంటి తెలివి తక్కువ ఉండలేకనే అది వీకినట్టుంది పీక్తే వీకింది పొద్దుగాల నా అంబారు పట్టుకపోయింది అది లేకపోతే నాకు దొడ్డికి రాదు ఇప్పుడు ఎట్లా కోటర్ దాగి ఇంట్లో పండాలి
అంటే నువ్వు పొద్దుగాల నుంచి వెళ్ళి మీ బతుకులు జడా చీ బాడక నుంచి వీకు పోతా గాని నా పిల్లం అడ్రస్ చెప్పుర్రి. చెప్తాం గాని ఒక పతంగి కొంటావా? ఒకటేందమ్మా 1.5 కూడా ఉంటా. ఏందా తమాషా? హా, నువ్వు కొనాలన్నా మేము 1.5 అమ్మం. అలాగా అయితే నాకు 2.5 పతంగిలు ఇయ్యి. జున్నమ్మ పిచ్చోళ్ళని చూసినా గాని మంచోళ్ళ పిచ్చోని చూసుడు ఇదే ఫస్ట్ టైం. సేమ్ నేను కూడా. ఏమైందమ్మా 2.5 పతంగిలు ఇయ్యి కదా. అరే పిసోడ్ 1.5 2.5 అట్లా రావు. కొంత 1 2 3 4 5 కొను. వామ్మో గనిగన పైసలు లేవు కానీ నాకు ఒక 2 ఇయ్యి చాలు అంతే. సరే ఏం కావాలో తీసుకో. ఇగో నాకు ఇవి 2 చాలు. ఎంత? 20 రూపాయలు. చెప్పురి అడ్రస్ చెప్పురి. చెప్తావు. సీది రోడ్ పట్టుకొని పో. గుల్లకోట కాడ జైత్యాల్ బస్ ఎక్కు. జైత్యాల్ బస్ ఎక్కినాక జైత్యాల్ బస్ స్టాండ్ లో దిగి రైట్ సైడ్ పో. పోతే అక్కడ నా పిల్ల ఉంటుందా? ఆనే ఉంటది పో. సరే థ్యాంక్ యూ. గబ్బుగాడు. అవుచున్నమ్మా అక్కడ నిజంగా వాళ్ళ పెళ్ళం ఉంటుందా? గాడెందుకుంటది వాళ్ళ పెళ్ళం? ఏముంటాయి? బాత్రూములు ఉంటాయి. బాత్రూమ్లా? మరి ఆడు పొద్దున్న నుంచి పోలేదట. అవిటి న్యూస్ అన్న పోతాడని. ఓహో గట్లనా. సరే పాపం. పతంగిలమ్మ పతంగిలు పతంగిలమ్మ పతంగిలు పతంగులమ్మ పతంగులు పతంగులమ్మ పతంగులు పతంగులమ్మ పతంగులు. అబ్బా జున్నమ్మ కాలు బాగా నొత్తాయి. కొద్దిసేపు ఇక్కడ కూర్చుందావా? హాయ్ పతంగులు. అబ్బా పోయి మామూలు కొనిమంట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ అందమైన కుందనాల బొమ్మరా. పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో. సిట్టపట్ట నడువకే పరుమటి నల్లాడిదాన 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి. బొంబాయి కోతివే రాయిరెడ్డి నువ్వు రణవను కత్తివే రాయిరెడ్డి. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. మమ్మీ మమ్మీ జల్ది రాయ బయటికి. మమ్మీ నువ్వు చెప్పినట్టు అన్నం తింటా కానీ నాకు ఒక పతంగి కొనియవానే. ఏడుకృష్ణయ్యరా పతంగిలు. మమ్మీ మమ్మీ ఇంకొకడికి 2 పతంగులు అమ్మటోళ్ళు వచ్చిర్రే. నాకు ఒక పతంగి పతంగి కొనిస్తాను. బాబాయ్ కూర్చున్న కాడికి చాలు పోదాం. అబ్బా ఇప్పుడే నాయ కూర్చుంది. ఇంకోసేపు ఆగిపోదాం ఆగు. ఏ అంత ఎంత తిరిగినా మనకి ఇంతసేపు కూర్చుంటున్నావు? నేను అసలే పొద్దుగాల ఏం నిల్లచున్నాం. ఆగు పోదాం కానీ. పతంగికి ఎంత? ఎన్ని కావాలి మీకు? అవురా కొడుక ఎన్ని కావాలి? నాకు అన్ని కావాలి. గన్నిగానం కావాలా? గన్నిగానం ఏం చేసుకున్నావు? నీ మీద పెట్టుకున్నావా ఏంది? లేదు మమ్మీ చెయ్యని మీది పంపిస్తా. మీదికినాక గిట్ట గిట్ట అంట మీదికే పంపిస్తారు పిల్లగా. పతంగిని భూలోపటికేం పంపియరు. నాకు తెలుసు అంటే నాకు అంత తెలుసు. ఓ పోరి ముయ్యి మీకు ఎన్ని ఇవ్వంటారు పతంగిలు? ఆడు గట్లనే అంటారు కానీ మాకైతే 2 పతంగిలు ఇయ్యరు చాలు. నాకు 2 పతంగులు వద్దు మమ్మీ, నాకు మొత్తం పతంగులు కావాలి. మూతి మించలంతా మూతి బల్లని రాలాలే. కొనిచులు ఎక్కువ అన్ని కావాలంట అన్ని.
పాపం కొనియలేవమ్మా. పైసలు కావద్దా బుజ్జి అన్ని కొనాలంటే. మరే మంచిగా రిచ్ కనిపిస్తాను గా మాత్రం పైసలు లేవా? మేము రిచ్చే కానీ మా ఆయననే పిసినారోడు. ఏమి ఎత్తాడు మీ ఆయన? చెప్పినా తప్పిసినారుతనమని. అది అన్నది అది కాదు, మీ ఆయన ఏం ఉద్యోగం చేస్తాడని అడుగుతుంది. ఓ అదా, మా ఆయన దుబాయ్ లా ఇసుక అమ్ముతాడు. గిరాకీ బాగానే ఉంటది కావచ్చు. ఫుల్. అమ్మ ఏమైంది? పతంగుని కొనిస్తా కానీ రెండే కొనిస్తారా? సరే రెండు కొని. ఓ అమ్మ 2 పతంగీలు ఇయ్యుర్రి. సరే వచ్చి చూసుకోవాలి మీకు నచ్చినాయి. తెచ్చుకుందామే అమ్మ. ఇది అద్దు మంచి లేదు, ఇది ఇంకో చూడు. ఇది చెట్టేసుకున్నాడు, వేరే చూడు. లవరు మన ఇద్దరం ఇలాగే ఇక్కడనే ఆనందంగా ఉండిపోవాలనుంది. ఎందుకలా? అది కరెక్టే లవరు. ఇంటికాడ పెండకాళ్ళు తీయాలి, టైం అవుతుంది, పోదాం. నేనేమో ప్రేమ గురించి మాట్లాడితే నువ్వేమో పెండ గురించి మాట్లాడుతున్నావు ఏంది లవరు? నాకు ప్రేమ ఎంత ముఖ్యమో పెండకాళ్ళు తీసుడు కూడా అంతే ముఖ్యం లవరు. ఏమైతుంది లవరు నువ్వు పెండకాలు తీయకపోతే? మరే రాత్రి వాసన వస్తుంది. వాసన ఏమన్నా మీ ఇంట్లోకి వచ్చి నీ ముక్కలో వస్తుందా లవరు? ఇంట్లోకి రాదు గాని నేను పండుకునే కాడికి మాత్తది లవరు. అసలు నువ్వు ఏడ వండుకుంటావు లవరు? నేను పండుకునేది బర్ల కొట్టంలా. గట్లెందుకు? మంచి ఇంట్లోనే వండుకోవచ్చు కదా. నన్ను మా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి గెంటేసిండ్రు లవరు. గెంటేసిర్రా? ఎందుకు లవరు? నేను ఏం పని చేస్తలేనని. అయ్యో అవునా? ఒకటే మాట చెప్పిన మా వాళ్ళకు, మీరు నన్ను ఇంట్లోకి వెళ్ళి గెంటేసేదేంది, నేనే పోతా అని. ఇక అప్పటి నుండి ఎటు అన్నో తెలియక మా బర్ర కొట్టంలో ఉంటాను. అయ్యో పాపం లవరు. పాపం కాదు, ఆడ పెండకాళ్ళు తీయకుంటే కంపు వాసన వస్తుంది. పోదాంపా. పతంగీలు పతంగిలమ్మ పతంగిలు, కొత్త కొత్త పతంగీలు. పతంగిలమ్మ ఇటు రండి. అతను దా. పతంగిలు మనయేనా? పతంగులు మనయి కావు, మాయి. అయ్యో అమ్మ గట్లన పడుతుంది. నీయే గాని పతంగిలు కొంటే మాయి కావా? మరే అయితే గోను. కొంటాం గాని ఆ పతంగిలు ఎంత దూరం పోతాయి? ఎక్కడ దాకా పోతుందా? హైదరాబాద్ బస్సులు అయితే హైదరాబాద్ పోతుంది, బొంబాయి బస్సులు అయితే బొంబాయి పోతుంది. ఈ బస్సులు వద్దని అమెరికా ఫ్లైట్లు అయితే అమెరికా దాకా కూడా పోతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఓ అమ్మ, నేను అన్నది అట్లా కాదు, పైకి ఎంత దూరం పోతుంది అన్న. ఓహో పైకా? దారం ఎంత పెద్దగా ఉంటే అంత దూరం పోతుంది. అలాగా? ఓహో అట్లనా? దారం ఎంత ఉంటే అంత పైకి పోతుందా? ఒకవేళ పైకి పోయినాక దారం తెగితే పతంగిలకు ఇన్సూరెన్స్ ఉంటుందా? దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నువ్వు కొనే 10 రూపాయల పతంగికి ఇంకా దానికి ఇన్సూరెన్స్ గట్లాంటి ఏం లేవు. ఎన్నిగానో చెప్పిస్తాం. ఇస్తావా పతంగిలు? అయినా పతంగిలు నాకేమో అవసరం లేదు. అవసరం లేదా? అసొంటోన్వి మమ్మల్ని ఎందుకు పిలిచినావు? మరే మా ఫ్రెండ్ గాడు వస్తాడని చెప్పేసి చూస్తానా, టైం పాస్ అయితే లేదు. మీరు అట్లా పోతాండ్రు కదా, ఏదో పిలిచిన. బుద్ధి ఉండాలి కదా నీకు. భలే బేరం దొరికింది పట్టు. చినిపోయిన ప్యాంటు చిప్పురు జుట్టేసుకొని సోకులు వాడు నిలుచున్నాడు. చూడగానే అనుకున్నాను ఓనవని. తిట్టుకోని తిట్లేమన్నా నాకు కొత్తనా? ఈ బాడకాదేంది ఇంకా అత్తలేడు, ఇక్కడ ఉండమన్నాడు. ఏంది లవరు? నాకు ఒక పతంగి కొనియవా? పతంగి కొనిచ్చుడేందుకు? నా దగ్గర బాగానే ఉన్నాయి, ఇత్తతి. అవి కాదు, ఎగిరే పతంగిలు. నా పతంగిలు కూడా గాలి ఎత్తి ఎగురుతాయి. అవి కాదు లవరు, అవి గా పతంగిలు. పతంగిలమ్మ పతంగిలు, పతంగిలమ్మ పతంగిలు, పతంగిలమ్మ పతంగిలు. ఎంత కోటమ్మ పతంగి? 10 రూపాయలకు ఒకటి. 10 రూపాయలేనా? ఓ లవరు 10 రూపాయలకు ఒకటేనాట, ఒక 10 తీసుకో. అయ్యో 10 చాలా? నువ్వు అడిగితే 100 అయినా కొనిద్దామని చూసిన. 100 ఏం చేసుకోవాలి లవరు, నా బొంద. ముందుగాలైతే 10 కొనియ్యి. సరే లవరు, అమ్మ ఒక 10 ఇయ్యండి. దేవుడా
అమ్మతోడే నా పర్స్ ఏది లవరు నువ్వు నా పర్స్ గిట్ట కొట్టేసినావా నువ్వు భలే ఉన్నావు లవర్ లెక్క నన్ను దొంగతనం చేస్తారా ఎందుకు చేయరు చేస్తారు ఆల్రెడీ నువ్వు చేసినావు కదా నేను చేసిన్నా నువ్వు నా మనసు దోసుకోలేదా నువ్వు దొంగవి నువ్వు కూడా నా మనసు దోసుకోలేదా నువ్వు గజ దొంగవి మీరు సిగ్గుపడకండి ఓ ప్రేమ దొంగలు ఇంతకు మీ దగ్గర పర్స్ ఉందా లేదా పతంగిలు కొంటారా కొనరా చెప్పుల్ని కొనాలని ఉంది కానీ జేబులో పైసలు లేవు పైసలు లేకపోతే ఫోన్ పే అయ్యుర్రి అగో లవరు ఫోన్ పే నాట ఏయి ఫోన్ పేనా లవరు అందులో 0 బ్యాలెన్స్ నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు జేబుల ఫోన్ లో ₹1 లేదు కానీ నీ మొహానికి ఇంకా లవర్ కావాల్సి వచ్చిందా అయినా నీకన్నా బుద్ధి లేదాక గీ పైసలు లేనోని ఎట్లా లవ్ చేసినావు నువ్వు అవును లవరు గిట్ల చేస్తున్నావేంది ఇంతకు ముందు బాగానే పైసలు ఖర్చు పెట్టేటోనివి కదా అప్పుడంటే బాగా మంది అప్పులు ఇచ్చిళ్ళు కానీ ఇప్పుడు ఎవరు ఇత్తలేరు ఏంది అప్పు తెచ్చి ఖర్చు పెట్టినావా ఇప్పుడు అయ్యాన్ని ఎట్లా కడతావు ఇంకేంది మనకు లగ్గమైన నువ్వు కట్నం తెస్తావుగా అవే డబ్బులు కడదాం అయిందా బాగైందా భలే లవర్ దొరికిండు గీనెన్ గిట్ట నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పులు బాగా వేసి నిన్ను కూడా అమ్ముతాడు ఆ ఛాన్స్ నేనెందుకు ఇస్తా ఇగో లవరు నీకు నాకు కటిపు లవరు లవరు నన్ను ఇచ్చిపెట్టుకోకు లవరు ఆగు ఆగు లవరు మనం పోదాం ఎటు పోయేది అటు ఇల్లు లేవేం లేవు మనం కూడా ఇటే పోవాలి పా పతంగిలమ్మ పతంగిలు